వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల సమయంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి తిరుపతికి తీసుకుని వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల సమయంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి తిరుపతికి తీసుకొని వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఎన్నికలు జరిగిన తర్వాత, సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏదైతే ఈవీఎం మిషన్లు పెట్టారో ఆ ఈవీఎం మిషన్లను భద్రపరిచిన గది దగ్గరికి అభ్యర్థులతో పాటు మా అభ్యర్థులు వెళ్లి పరిశీలించుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని అక్కడికి వెళ్లి ఆ ఈవీఎంలను పరిశీలించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అక్కడ పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న ఒక చిన్న అనుమానంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి అతని అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అతనిపై దాడికి యత్నించారు. ఈ దాడిలో పులివర్తి నానితో పాటు మరి కొంతమంది పోలీసు కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాకపోతే ఈ కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి పోలీసు అధికారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరుని 27వ అనుమానితుడిగా జాబితాలో చేర్చారు. అయితే ఈ మోహిత్ రెడ్డి పేరు కేసు షీట్ లో చేర్చిన నేపథ్యంలో ఆ తర్వాత అతన్ని అదుపులోకి అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఒక చిన్న సమాచారంతో అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా అతను పెట్టుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ని నిరాకరించి కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలోనే దీన్ని అతను విదేశాలకు పారిపోయే ప్రయత్నం అయితే చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి విదేశాలకు వెళ్తున్నారన్న ఒక చిన్న
సమాచారం రావడంతో పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ కేంద్రం వద్ద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా అక్కడికి చేరుకుని, ఏపీ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకొని తిరుపతికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కొంత ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పులివర్తి నాని ఘటన జరిగిన సమయంలో అతను ఆ సమయంలో అక్కడ లేడని చెప్తున్నప్పుడు కూడా పులివర్తి నాని అక్కడికి ఈవీఎం కేంద్రానికి వెళ్ళి బయటికి వచ్చే సమయంలోనే మోహిత్ రెడ్డి అక్కడికి చేరుకున్నట్లు సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంది. మోహిత్ రెడ్డి లోపలికి వెళ్ళిన తర్వాత పులివర్తి నాని పద్మావతి యూనివర్సిటీ గేట్ దగ్గరికి రాగానే అతనిపై వరుసపెట్టి దాడులు చేశారు. కాబట్టి అది అతని ప్రమేయం ఉందని చెప్పని కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.